ప్రియమైన దేవుని బిడ్డలారా, 27వ తారీఖున మనమందరం ఏర్పాటు చేసుకున్న వెళంగిణి మాత గృహ లేదా మందిరం, చిన్న మందిర ప్రారంభోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ ప్రారంభోత్సవానికి ముందుగా 2 రోజుల పాటు ఈ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవటం జరిగినది. ఈ 2 రోజుల ప్రార్థనలు దేనికి అని ఆలోచన చేస్తే, జరగబోయే మందిర ప్రారంభ మహోత్సవానికి సిద్ధపడటం కోసం అని మనం అర్థమవుతూ ఉన్నది. అది మీకైతే తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే అర్థమైంది. అది 27వ తారీఖున జరగబోయే దానికి ముందుగా సిద్ధపాటు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అక్కడ మనం చూస్తే తల్లి మరియ దర్శనమివ్వటం, తల్లి మరియ ఎదురుగా ఉన్నటువంటి ఒక అవిటి బిడ్డ పాలల్లో నుంచి, కుండలో నుంచి పాలు పొంగటం మనం చూస్తున్నాం. ఇది చూసేది. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 4వ వచనం నుండి 6వ వచనం వరకు వాక్యాన్ని మీకు చూపించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చు. చదువుతారా? ఆకాశమందును. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదువుకుందాం. చదువు తల్లి. పైనున్న ఆకాశమందును, పైనున్న ఆకాశమందు, క్రిందనున్న భూమి యందు, క్రిందయున్న భూమి యందు, భూమి అడుగునున్న నీళ్లయందును, భూమి అడుగున ఉన్న నీళ్లయందు, ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని, ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని, విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. పైనున్న ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ నుండి కానీ ఏ వస్తువు యొక్క రూపమును మీరు నిర్మించరాదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ మనమేమో ఒక మందిరాన్ని నిర్మించి అందులో మరి కొన్ని స్వరూపాలు పెడుతున్నాం. మనం పెట్టేది విగ్రహాలు కాదు, వాటిని ఏమంటారు? స్వరూపాలు. వీటిని చూసిన కొంతమంది విశ్వాసులు ఏమంటారంటే, మీరు చేసేది దేవునికి వ్యతిరేకం, అది దేవునికి ఇష్టమైనది కాదు అని చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మరొక చోట దేవుడు కొన్ని విధాలుగా మనం చెప్పాడు. ఏం చెప్పారనేది చూద్దాం, సరేనా? ఎవరైనా పెన్నున్న వాళ్ళు రాసుకుంటే మంచిది, ఎవరైనా అడిగినప్పుడు చెప్పకుండా ఉంటే మాత్రం బాగోదు. నిర్గమాకాండములోనే 25వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయం. అందరూ చూడాలి, బైబిల్ గ్రంథాన్ని చూడాలి. చదువమ్మా. ఈ కరుణాపీఠము 2 కొనల వద్ద నుంచుటకై 2 కెరూబీను దూతల ప్రతిమలను పోతపోసిన బంగారముతో చేయవలెను. సరేనమ్మా, చూడండి, బైబిల్ ఉన్నవారు, దేవుడు ఒక మందిరాన్ని నిర్మించమంటాడు. నేను ప్రజల మధ్య ప్రజలతో ఉండాలని నేను ఆశపడుతున్నా. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు ఉండటం కోసం దేవుడు ఆశపడి మోషేతో అంటాడు, మోషే నాకు ఒక గుడారమును నిర్మించుము అని పలుకుతారు. అదే మనం చూస్తాం 8వ వచనంలో, 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించుటకు నాకొక పవిత్ర స్థలమును
నిర్మింపుము. నాకు ఒక పవిత్ర స్థలమును నిర్మింపుము. నేను నీకు చూపు నమూనా ప్రకారముగా, నేను నీకు చూపించే నమూనా ప్రకారము నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మింపవలెను. దేవుడు మోషేకి ఒక చెబుతున్నాడు, మోషే, నేను ఇజ్రాయేలు ప్రజల నడుమ నివసించాలి అని అనుకుంటున్నా, కాబట్టి నీవు నాకు ఒక మందిరమును నిర్మించము. ఆ మందిరం ఎలాగ ఉండాలంటే నేను ఇచ్చిన కొలతల ప్రకారం ఉండాలి, నేను ఇచ్చిన నమూనా ప్రకారం ఉండాలి అని దేవుడు మోషేకి నమూనాని ఇచ్చాడు, కొలతలు ఇచ్చారు. ఆ కొలతలలో భాగముగా, ఆ నమూనాలో భాగముగా దేవుడు ఈ విధంగా చేయమని పలికారు. ఇప్పుడు 18వ వచనానికి వెళదాం. ఈ కరుణాపీఠము 2 కనుల నుంచుటకై 2 కెరూబీము దేవదూతల బొమ్మలను పోతపోసిన బంగారముతో దేవుడు అంటూ ఉన్నాడు. గుడారానికి 2 భాగాలు ఉండాలి. మొదటిది గర్భ భాగం, రెండవది మొదటి భాగం. అనగా ఇది మొదటి భాగం అనుకుంటే నేను ఉండేది గర్భ భాగం. ఇందులో కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం దగ్గర దేవుని మందసం ఉంటుంది. కరుణాపీఠముపై దేవుని మందసం ఉంటుంది. ఆ దేవుని మందసములో 3 ఉంటాయి. మొదటిది మన్నా భోజనము కలిగినటువంటి బంగారు పాత్ర, రెండవది మోషే రాసినటువంటి 2 ఆజ్ఞల రాతి పలకలు, మూడవది అహరోను దండము లేదా అహరోను చిగురించిన కర్ర. ఈ మందసములో ఈ 3 ఉంటాయి. ఆ మందసము కరుణాపీఠం మీద ఉండాలి. ఈ కరుణాపీఠానికి 2 చివరల కెరూబీము దేవదూతల బొమ్మలు ఉండాలి. ఆ బొమ్మలు బంగారముతో తయారు చేయబడినవై ఉండాలి అని ఆనాడు దేవుడు మోషేకి నమూనా ఇచ్చారు. తర్వాత చదవమ్మా 19వ వచనం. కరుణాపీఠమునకు 2 కొనలు వాటిని ఉంచాలేను. ఆ పీఠానికి 2 ప్రక్కల వాటిని ఉంచాలి. అవి కరుణాపీఠముతో ఏకండముగా నుండయవలెను. అవి కరుణాపీఠముతో కలిసిపోవలేను. అవి రెక్కలు పైకి విప్పుకొని ఉండవలేను. అట్లయినా రెక్కలు కరుణాపీఠమును కప్పివేయును. ఆ ఆకృతులు ఒకదానిని ఎదురుగా మరి ఒకటి కరుణాపీఠముపై చూస్తూ ఉండవలెను. కరుణాపీఠమును కరుణాపీఠముపై మందసము పెట్టి ఉండాలి అని అన్నారు. రైట్, మరలా మీకు ఒకసారి చెప్తా. ఇది కరుణాపీఠం, దీని మీద మందసం. మందసానికి అటు ఒకటి ఇటు ఒకటి కెరూబు దూతలు ఉండాలి. ఆ దూతలు ఆ రెక్కలు మందసాన్ని కప్పి ఉండాలి. ఇలా ఒక పీఠం తయారు చేసి ఆ పీఠం మీద మందసం పెట్టి ఆ పీఠానికి దేవదూతలు పెట్టమని ఎవరు పలికారు? దేవుడే స్వయంగా మోషేతో పలికారు. అయితే దేవుడు ఎందుకు ఇలా పెట్టమన్నారు? దేవుడు ఎందుకు ఇలా పెట్టమన్నారు అనగా, అదిగో దేవుడు ఎందుకు పెట్టమన్నారంటే పరలోకములో ఉన్నటువంటి దైవ దృశ్యాన్ని, పరలోకములో ఉన్నటువంటి ఆత్మీయతను మనకు చూపించటం కోసం, అర్థమయ్యేలా చెయ్యటం కోసం దేవుడు పెట్టమన్నాడే కానీ మరొక ఉద్దేశం అయితే కాదు. పరలోకములో ఉన్నటువంటి దేవుని సన్నిధి మన మధ్య నిలపటం కోసం. అందుకే 8వ వచనంలో ఏమంటారు? నేను వారి మధ్య నివసించుటకు, నా సన్నిధి వారి మధ్య ఉండటం కోసం నాకు ఒక మందసాన్ని తయారీ చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు పలికారు. దేవదూతల బొమ్మలను దేంతో తయారు చేయమన్నారు? బంగారముతో చేయమన్నారు.
ఇదే మనం చూస్తే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనము నేను చూడండి, యెషయా ప్రవక్త కలిగినటువంటి దర్శనం ఇది. ఈ దర్శనములో ఏం చూస్తుంది? నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచి తిని అతని అంగీ అంచులు దేవాలయమును నింపెను. అతనికి పైభాగమున జ్వలించుచు ఉన్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండెను. చాలమ్మా, ఇది ఎక్కడ దర్శనం? యెషయా ప్రవక్తకు కలిగిన దర్శనం, పరలోకములో ఉన్నటువంటి దర్శనం యెషయా ప్రవక్తకు కలిగినది. సో సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉంటే ఆయన చుట్టూరా దేవదూతలు ఎగురుతూ ఉన్నాయట. 2 రెక్కలతో మొహాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నాయి, మరి 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. కనుక ఆనాడు దేవుడు నిర్గమాకాండములోనే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించటం కోసం దేవుడు సైతమే స్వయముగా దేవదూతల బొమ్మలను తయారు చేసి పీఠమునకు అటుప్రక్కన ఇటుప్రక్కన ఉంచండి, ఆ రెక్కల కిందన నా మందసాన్ని ఉంచండి అని పలికారు. ఎందుకనగా దేవుని సాన్నిధ్యం, దేవుని సన్నిధి మన మధ్య నిలపటం కోసం ఆయన అలా చేయమన్నారు. పరలోకములో ఉన్న దైవ సన్నిధి భూలోకములో నరుడు అనుభవించటం కోసం అలా చేయమన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దీనికి మీరే సమాధానం చెబుతారు? నీవు నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో కోట్ చేసి పైనున్న ఆకాశమందు భూమి మీద భూమి కింద ఉన్న నీళ్ళయందు ఏ రూపమును ప్రతిష్ఠించొద్దని నువ్వు చెబితే దేవుడు అంటున్నాడు, అక్కడ సాతానును ఆరాధించకండి, సాతాను ఆలోచన ఆరాధించకండి, దేవునిని మాత్రమే ఆరాధించండి అని చెప్పటం కోసం చేశారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవ సాన్నిధ్యాన్ని నిలపటం కోసం ఆయన ఇక్కడ ఆ దేవదూతలు నిలపమన్నారు. ఇది మొదటి సంఘటన. 2వ సంఘటన మరలా బైబిల్లో నుంచే నేను మీకు చూపిస్తా. సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందామా? అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించారు. ఇది అర్థం కావాలంటే మీకు ఒక విషయం చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఏమని గొనుగుతున్నారు? అయ్యా, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోతున్నామయ్యా. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. మేలులన్నీ మర్చిపోతాం, ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మర్చిపోయి సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. బండ నుండి నీటినిచ్చాడు, ఆకాశము నుండి మన్నానిచ్చాడు. ఒంటి మీద వస్త్రాలు చిరుగు పట్టకుండా భద్రంగా ఇంటికి తీసుకుని వచ్చారు. అయినప్పటికీ కూడా నరుడికి సంతృప్తి లేదు. సంతృప్తి లేక దేవుని మీద సనిగారు, దేవుని మీద గొనిగారు. ఆ సనుగుడు వినలేక, ఆ గొనుగుడు వినలేక దేవుడు విషసర్పాలని పంపించారు. దేవుడు ఎప్పుడైతే విషసర్పాలను పంపించాడో ఆ విషసర్పాల కాటు వల్ల అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోతున్నారు. చనిపోతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మోషేకు మొరపెట్టుకున్నారు, అయ్యా, మేము దేవుడి మీద సనిగి, దేవుడి మీద గొనిగి పాపం చేశాం, తప్పు చేశామని మోషేకు మొరపెట్టగా మోషే దేవుడికి మొరపెడతారు. దేవుడికి మొరపెట్టగా మోషే ఏం చేశాడు? దేవుడు ఏం సమాధానం ఇచ్చాడు? ఇప్పుడు చదవమ్మా. అంతటా ప్రభువు
అంతట వారు మోషే వద్దకు వచ్చి మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాపముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. ఈ పాముల బెడద నుండి కాపాడుము అని వేడుకొనిరి. పాపముల బెడద నుండి మోషే ప్రభువునికి మనవి చేసెను. యావే మోషేతో, ఇప్పుడు దేవుడు ఏం సలహా ఇచ్చారో చూడండి, ఎంత చక్కనైన సలహా. యావే మోషేతో లోహముతో సర్పమును చేసి, దేంతో? లోహముతో దేని తయారు చేయమన్నారు? సర్పమును చేసి గెడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పాను. బ్రతికిపోతారు. వాళ్ళని కాటేసిందేంటి? పాము. వాళ్ళని కాపాడాల్సింది ఎవరు? దేవుడు. మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? లోహముతో ఒక కంచు సర్పాన్ని తయారు చేయి. ఆ కంచు సర్పం వైపు ఎవరైతే చూస్తారో వారు రక్షింపబడతారు. ఈ కంచు సర్పంలో ప్రాణం ఉందా? ఈ కంచు సర్పం ఏమైనా దేవుడా? ఈ కంచు సర్పములో ఊపిరి ఉందా? లేదు. ఇక్కడ ముఖ్యం రెండు. ఒకటి విశ్వాసం, రెండవది విధేయత. విశ్వాసముతో సర్పం వైపు చూడమను, విధేయత నేను చెప్పింది చేయాలి. మరి దేవుడు చెప్పినట్టుగా మోషే దేవునికి విధేయత చూపించి లోహముతో సర్పమును తయారు చేయగా విశ్వాసముతో ఆ సర్పము వైపు చూచిన వారందరూ రక్షింపబడ్డారు. వారి ప్రాణాలని కాపాడుకున్నారు. అక్కడ దేవదూతలను ఏర్పాటు చేయుట వల్ల తన సాన్నిధ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇక్కడ కంచు సర్పమును ఉపయోగించి విశ్వాసముతో విధేయతతో చూపిన వారందరినీ కూడా ఆయన రక్షించుకున్నారు. ఒకానొకప్పుడు పైనున్న ఆకాశమందు, కిందున్న భూమి యందు, భూమి కింద ఉన్నవానిని ఏటిని తయారు చేయొద్దన్న దేవుడు అదే బంగారముతో పాము సర్పము బొమ్మను తయారు చేయమన్నాడు. అదే బంగారముతో దేవదూతల బొమ్మలని తయారు చేయమన్నాడు. ఇక్కడ ఆరాధించటం అనగా లోకములో ఉన్నటువంటి పాపమును ఆరాధించకూడదు అని అర్థం. లోకములో ఉన్న ధనాన్ని ఆరాధించకండి అనేటటువంటిది అర్థం. లోకములో ఉన్నటువంటి నరుణ్ణి ఆరాధించకండి అని అర్థం. అదేవిధంగా మన దేవాలయంలో మరియమాత స్వరూపం పెట్టిన, జోజప్ప గారి స్వరూపం పెట్టిన, శౌరివారి స్వరూపం పెట్టిన వారు పరలోకములో ఉన్న పునీతులు. ఆ పరలోకములో ఉన్నటువంటి పునీతులని మనము గౌరవిస్తున్నామే కానీ వారిని ఆరాధించటం లేదు అని ఇక్కడ ఉన్న మనమందరము కూడా గుర్తించాలి, విశ్వసించాలి. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో 13వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ విధంగా వాక్యము తెలియచేస్తూ ఉన్నది. దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను వాక్యమే తెలియచేస్తుంది. ఎవరైతే మీకు దేవుని వాక్యమును బోధించారు, దేవుని వాక్యం బోధించటం అంటే ఒక మైక్ పట్టుకుని చెప్పటం మాత్రమే కాదు. ప్రభు దేవుని బిడ్డలారా, జీవితంలోనికి మదర్ తెరేసా ఏనాడు మైక్ పట్టుకుని దేవుని వాక్యం బోధించలా, కానీ తన సేవ ద్వారా దేవుని వాక్యాన్ని బోధించింది. మైకు పట్టుకొని బోధించటం ఒకటే, దేవుని వాక్యం బోధించడం కాదు. దేవుని వాక్యానికి లోబడి బ్రతకటం కూడా దేవుని వాక్యాన్ని బోధించటమే. అందుకే పౌలు గారు అంటున్నారు, మీకు దేవుని వాక్యమును బోధించిన మీ మునుపటి ఎవరమ్మా చదివింది నాయకులను గుర్తుపెట్టుకోండి. మరియ తన జీవితము ద్వారా దేవుని వాక్యము బోధించింది. అందుకే అంటది కదా, ఆమె అంతయు తన మనసున పదిలపరుచుకొని మననము చేయుచు ఉండెను. ఆయన చెప్పినట్టు చేయండి. ఇదిగో నేను ప్రభువుకి
దాసురాలను నీ మాట చొప్పున నాకు దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి తల వంచి ఆమె జీవితమే ఒక ఆదర్శమయ్యింది. అందుకే ఏమంటారు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నేనేమంటానంటే స్త్రీలందరిలో కాదు, నరులందరిలో ఆశీర్వదింపబడిన వారు. అందుకే వాక్యమే పలుకుతుంది, దేవుని వాక్యమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళని మర్చిపోకండి, వాళ్ళని విడిచిపెట్టకండి, వాళ్ళని పక్కన పెట్టమాకండి. ఈరోజున నేను మీ అందరికి ఒక సత్యం చెబుతా వినండి. ఇక్కడ నేను వాక్యం బోధిస్తున్నానంటే అది నా గొప్పతనం కాదు. మీరందరూ కూర్చున్నారంటే అది మీ గొప్పతనం కూడా కాదు. మాకంటే ముందు ఇక్కడికి వచ్చి సంఘ స్థాపన చేసి వాక్యపు విత్తనాలను వెదజల్లి మీలో విశ్వాసపు మొక్కలను మొలికింప చేసిన వాళ్ళు గొప్పోళ్ళు. ఈ సంఘ స్థాపనకి కష్టపడిన వాళ్ళు ఎవరో మన తాతలను అడిగితే తెలిసిద్ది. మీకేమైనా గుర్తుందా? తెలియదు. కానీ మనం మాత్రం చక్కగా రంగులేసుకొని పాలిష్ బండ్ల మీద కూర్చొని ప్రార్థన. నేను మాత్రం చక్కగా పీఠం దగ్గరకు వచ్చి వాక్యం బోధిస్తున్నా. నా గొప్పతనం అయితే కాదు. మన పితామహులు వాక్యపు విత్తనాలు వెదజల్లారు. అవి ఈ రోజున మొలకలయ్యాయి, చెట్లయ్యాయి, వృక్షాలయ్యాయి. వాటి ఫలాలు మేము తింటున్నాం. కానీ ఈ రోజున మేమేదో కాళ్ళు రెగరేసి మేమే గొప్పని వాక్యం చెప్పుకుంటున్నాం. అది కాదు. అందుకే వాక్యం కూడా బోధిస్తుంది, మీకు దేవుని వాక్యము బోధించిన మీ మునుపటి నాయకులను గుర్తుకు తెచ్చుకోండి. ఎలా గుర్తుంటారండి? మా తాతను నేను చూడలేదండి, మా నాయనమ్మను కూడా నేను చూడలే. ఒకరోజు మా నాన్నని అడిగితే పరిగెత్తకుండా ఇంట్లోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకొచ్చి బ్లాక్ అండ్ వైట్ ఫోటో తెచ్చి, ఇతడు మీ తాత, ఈమె మీ నాయనమ్మ అన్నారు. నేను చూడాలా, మా తమ్ముడు చూడాలా, మా చెల్లి చూడాలా, వాళ్ళ పిల్లలు చూడాలా. అదేవిధంగా మరింతగా అర్థం కావటం కోసం దేవుని బిడ్డలారా, చెవులతో విన్నటువంటిది కళ్ళెదురుగా కనపడినప్పుడు అది మరింతగా అర్థమవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యం ఏం పలుకుతుంది? దేవుని వాక్యమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను గుర్తుకు తెచ్చుకోండి. ఇటు పక్కన ఉన్నవారు ఎవరు? పునీత అంతోని వారు. ఆయన దేవుని వాక్యం బోధించాడు. ఆయన దేవుని వాక్యం బోధిస్తుంటే చెరువులో ఉన్న చేపలు తలలు పైకి లేపి ఆయన వాక్యాన్ని విన్నాయి. ఇటు ప్రక్కన ఉన్నటువంటిది ఎవరు? యేసు ప్రభుని తిరు హృదయం, పవిత్రమైన హృదయం. మార్గరేట మరియమ్మ గారికి ఆ పవిత్రమైన హృదయం దర్శనమిచ్చారు. ఈ రోజున మనకు దర్శనాలు దెయ్యాలు తప్ప దేవుడు కనపడ కళ్ళల్లో. అవునా కాదా? పైనున్నారు ఒక ఆయన, ఎవరైనా పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారు గోవా రాష్ట్రంలో పనిచేశారు. దేవుని వాక్యాన్ని విస్తారంగా ఫలించారు, విస్తారంగా వ్యాప్తి చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత 2 నెలల తర్వాత స్వదేశస్తులు వచ్చి ఆయన ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి దగ్గరికి వెళితే ఆయన దేహం కుళ్ళిపోలా. 2 నెలల తర్వాత కూడా అలాగే ఉందట. ఈ విధంగా ఈ రోజున ఏదో మాస్ మీడియా వచ్చినాక, యూట్యూబ్లు వచ్చినాక, అవొచ్చినాక దేవుని వాక్యాన్ని గొప్పగా బోధిస్తున్నా. నువ్వు గొప్పోడు కాదు, నేను గొప్పోడు కాదు. మనకు దేవుని వాక్యపు బీజాలు నాటిన, విత్తనాలు నాటిన వాళ్ళు గొప్పోళ్ళు. అందుకే వాక్యం చెబుతుంది, వాళ్ళని మీరు గుర్తుకు తెచ్చుకోండి. కథోలిక సంఘం చేసేది అదే. అంతోని వారి వాక్యం బోధించారు, మరిచిపోలా సంఘం. షెవిరి వారు దేవుని వాక్యం బోధించారు, మరిచిపోలా సంఘం. మదర్ తెరేసా దేవుని వాక్యం బోధించారు, సంఘము మరిచిపోదు. మరిచిపోకుండా ఉండటం కోసం వారి స్వరూపాలను స్థాపించి వారిని ఆశీర్వదించి వాళ్ళ జీవితాలను గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అందుకే దేవుని వాక్యమును మీకు బోధించిన మీ మునుపటి నాయకులను మీరు చూడండి, చదవండి.
దేవుని సందేశమును మీకు బోధించిన మీ మునిపటి నాయకులను తలంచుకోండి. వారు ఎట్లు జీవించి మృతి ఏం తలంచాలా? వాళ్ళ జీవితంలో 3 గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, వాళ్ళు ఎలా జీవించారు, మృతి చెందితిరో, వారు ఎలా మరణించారు విచారించి వారి విశ్వాసమును అనుసరించండి. మొత్తం ఎన్ని? 1 జీవితం, 2వది విశ్వాసం, 3వది మరణం. ఈ 3 కూడా మన మునుపటి నాయకుల్లో చూడాలి. అవి కనపడ్డాయి కాబట్టే ఈరోజున అంతోని వారు అంటాం, జోజప్ప గారు అంటాము, మదర్ తెరేసా అంటాము, లేకపోతే శౌరి వారు అంటాము, యాకోబు గారు అంటాం, యోహాన్ గారు అంటాం. దేవుని వాక్యానికి లోబడే ఉన్నాము, కానీ లోబడకుండా మనమైతే లేము. మరి దేవుని బిడ్డలారా, ఆనాడు మరి దేవుడే పలికాడు, కంచు సర్పముతో చేయండి, దాని వైపు చూడండి. అందులో జీవం ఉందా? సర్పంలో లేదు. జీవము లేకపోయినా చూశారు. ఇక్కడ చూసిన వారిలో 2 మనం గమనించాలి. 1 విధేయత, 2వది విశ్వాసం. అప్పుడు దేవుడు వారికి స్వస్థత. అదే విశ్వాసముతో, అదే విధేయతతోటి మనము మన మునుపటి నాయకులను గుర్తు తెచ్చుకుంటున్నాం. వాళ్ళ విశ్వాసం ఎలాంటిది, వాళ్ళ జీవితం ఎలాంటిది, వాళ్ళ మరణం ఎలాంటిదో మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. మార్టిన్ లూథర్ గారు ప్రార్థన చేసేవాళ్ళట, మదర్ తెరేసా ప్రార్థన చేసేవాళ్ళట. ఈ విధంగా ఎంతోమంది ప్రార్థన చేసేవాళ్ళు అని అన్నారే కానీ వాళ్ళు ఎలా ఉంటారో మన కంటికి ఎప్పుడు కనబడాల. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మనం ఎందుకు వాళ్ళని పెట్టుకుంటున్నామంటే వాళ్ళని గౌరవిస్తున్నామే కానీ వారిని ఆరాధించటానికి మాత్రం కాదు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మీరు లేటెస్ట్గా చూస్తే, మీరు కొన్ని సంఘాల్లోకి వెళితే, ఇళ్ళకు వెళితే, వాళ్ళ ఇళ్ళల్లో ముఖ్యంగా హోసానా మందిరం వెళ్ళే వాళ్ళకి వాళ్ళ పిక్చర్లకు ఒక ఫోటో ఉంటుంది. ఎవరి ఫోటో ఉంటుంది? యేసన్న గారిది ఉంటుంది. ఏంటమ్మా ఇది పెట్టావంటే, ఈయన మహనీయుడండి, మహానుభావుడండి, పవిత్రుడండి అని పెట్టారు. దేవుడు కాదు కదా. ఎందుకు పెట్టారంటే ఆయనంటే మాకు గౌరవం. అవునా? అదే గౌరవం మనం ఇస్తున్నామే కానీ మనమైతే ఆరాధన చేయటం. ఇంకొంచెం ముందుకెళ్తే మీ అందరికి దగ్గర కాకాని తోట, దేవదాసయ్య గారి ఫోటోలు కూడా ఉంటాయి. మీరు ఆరాధిస్తున్నారా? లేదండి, మేము గౌరవిస్తున్నాం. ఎందుకు? ఆయనండి ఇక్కడ సంఘాన్ని స్థాపించాడండి. ఆ సంఘ స్థాపానికి మా పితామహుడండి. హోసానా మందిర స్థాపానికి యేసన్న గారి పితామహుడండి. వీళ్ళని మేము మర్చిపోమండి, వాళ్ళని మేము మర్చిపోం. అది స్థాపించి 45 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్నవాడు చూశారు, మేము చూసాం. మరి తర్వాత చూడాలంటే ఆ ఫోటో తీసుకొచ్చి చూపిస్తే, దుగో యేసన్న గారు ఎలా ఉండేవాళ్ళు, దేవదాసి గారు ఎలా. ఈరోజు మనం చేసేది కూడా అదే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో 2వది. 3వది, బైబిల్లోకి వెళదాం దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథములో 41వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 17-18 వచనాలు. దేవాలయపు గోడల లోపలి భాగము చూడండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి, చాలా ముఖ్యమైనటువంటిది. చదవండి. దేవాలయపు గోడల లోపలి భాగము, దేవాలయపు గోడలి లోపలి భాగము తలుపుల వరకు చెక్కడములతో నిండి ఉండెను. వాని మీద ఖర్జూరములను కెరూబులను ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్లుగా చెక్కిరి. ఒక్కొక్క దేవదూతకు 2 ముఖములు కలవు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎక్కడట? యెరూషలేము దేవాలయములో. మళ్ళా చదువుదాం 17వ వచనం. దేవాలయపు గోడల లోపలి భాగము
తలుపుల వరకు చెక్కడములతో చెక్కడములతో నిండి ఉంది. చెక్కడాలంటే ఏంటి? చెక్కి ఉండటం, చెక్కుతారు కదా శిల్పంలాగా. దేని మీద? చెక్కతో చెక్కారు, ఆ గోడ మీద చెక్కారు. ఏం చెక్కారు? దేవదూతల బొమ్మలని వాళ్ళు చెక్కారు. ఆ దేవదూతలకి ఎన్ని ముఖాలు ఉన్నాయట? 2 ముఖములు ఉన్నాయట. మనుష్య ముఖము ఒక వైపునున్న ఖర్జూరపు వైపు, సింహ ముఖము మరి ఒక వైపునున్న ఖర్జూరపు వైపు మళ్ళీ ఉండెను. నేల మీద నుండి తలుపుల వరకు గోడ అంతా ఇట్లే చెక్కబడి ఉండెను. అట్లా చెక్కబడి ఉండెను. చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవాలి, ఊహించుకోవాలి. కరుణాపీఠం మీద మందసం మీద దేవదూతల బొమ్మలు, గోడల తలుపుల వరకు ఏం చెక్కారట? కెరూబు దూతలని చెక్కారట. వాటితో పాటు ఖర్జూరపు మట్టలను కూడా చెక్కి ఉంచారట. అంటే దేవుని సాన్నిధ్యములో నువ్వు అడుగు పెట్టగానే ఆ దేవుని సన్నిధిని, ఆ పరలోకములో ఉన్నటువంటి మహత్యాన్ని, ఆ పరలోకములో ఉన్నటువంటి మహిమను, ఆ పరలోకములో ఉన్న పవిత్రతను అనుభవించటం కోసం ఆనాడే దేవదూతల బొమ్మలని ఎక్కడ చెక్కారు? దేవాలయ గోడలలో తలుపుల వరకు చెక్కారు. దేవుడు చెప్పిందే చేశారు బిడ్డలారా. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మీకు అర్థం కావాలంటే సొలొమోను మహారాజు గారు దేవాలయం కడతారు. అక్కడేం జరిగిందో చూద్దాం. రాజుల మొదటి గ్రంథంలో 6వ అధ్యాయంలో 23వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం. సొలొమోను ఒలీవ కొయ్యతో. ఒక నిమిషం ఆగమ్మ, వెతుకుతున్నారు అందరు. రాజుల మొదటి గ్రంథం ఎతకండి అమ్మ. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం చదువు తల్లి. సొలొమోను ఒలీవ కొయ్యతో 2 దేవదూతల బొమ్మలను చేయించి. ఇదేంటో తెలుసా? మందిర నిర్మాణం. ఎవరు మందిర నిర్మాణం చేస్తున్నారు? సొలొమోను గారు దేవాలయ నిర్మాణం చేస్తున్నారు. ఏ దేవాలయం అది? యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయం నిర్మిస్తూ దేవుడిచ్చిన సలహాలు చూద్దాం. నమూనా చూద్దాం. చదవమ్మా. వానిని గర్భాలయంలో నుంచెను. 23 నుండి మెల్లగా చదవండి. సొలొమోను ఒలీవ కొయ్యతో 2 దేవదూతల బొమ్మలను చేయించి వారిని గర్భాలయమున నుంచెను. ఏ ఆలయమున? గర్భాలయం. గుడి మీద కాదు, గుడి బయట కాదు, లేకపోతే గేటు మీద ఉన్న దిమ్మెల మీద కాదు, గర్భాలయములో ఉన్నాయట. గర్భాలయమున ఉంచెను. వాని పొడవు 10 మూరలు, పరిమాణమునకు ఆకారమునకు ఆ ప్రతిమలు 2 సమానముగా ఉండెను. ఒక్కొక్క దానికి 5 మూరలు పొడవు గల రెక్కలు, 5 మూరల పొడవు గల రెక్కలు 2 కలవు. ఒక రెక్క కొన నుండి మరి ఒక రెక్క కొన వరకు 10 మూరలు. ఆ బొమ్మలను గర్భగృహమున ఒకదాని ప్రక్కన ఒకటి అమరునట్లుగా ఉంచిరి. వాని లోపలి రెక్కలు 2 గర్భగృహ మధ్యన ఒకదానినొకటి తాకుచు ఉండెను. వెలుపలి రెక్కలు 29 చదవమ్మా. 28. ఆ బొమ్మలను అతడు బంగారముతో పొందించెను. దేవాలయ గోడల పైన గర్భగృహము గోడల పైన దేవదూతలను ఖర్జూర వృక్షములను పూలను చెక్కించెను. దేవాలయమునందలి నేల మీద కూడా బంగారపు పూత పోయించెను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. ఆనాడు మోషేకి చెప్పాడు, ఆనాడు మరలా మోషేకి చెప్పారు, సొలొమోనుకి చెప్పాడు, యెహెజ్కేలుకు కూడా చెప్పారు. అయితే గొప్ప విషయం ఏంటంటే దేవదూతలను పెట్టింది ఆరాధించటానికి కాదు. గోడల మీద బొమ్మలను చెక్కించింది ఆరాధించుటకు
కాదు. మరి ఎందుకు పెట్టారు అనగా, దైవ సాన్నిధ్యాన్ని మనమందరము అనుభవించటం కోసం మాత్రమే. ఈ రోజున నీవు ఎక్కడ RCM దేవాలయానికి వెళ్ళినా అక్కడ స్వరూపాలు చూశావు అంటే వాటిని ఆరాధించకూడదు. ఆ స్వరూపము చూసిన వెంటనే మనకు 3 విషయాలు గుర్తుకు రావాలి. మొదటిది వారి జీవితం, రెండవది వారి విశ్వాసం, మూడవది వారి మరణం. అందుకే నేను మరలా చెబుతున్నా, మీకు దేవుని వాక్యమును బోధించిన మీ మునుపటి నాయకుల జీవితం, విశ్వాసం, మరణాన్ని మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. వారి విశ్వాసమును అనుసరించండి, వారి అడుగు జాడల్లో మీరు నడవండి అని వారిని మనము గౌరవించటం కోసమే కానీ వారిని ఆరాధించుటకు మాత్రం కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైట్. మరి ఇప్పటి వరకు బైబిల్ ఆధారంగా చేసుకుని చూద్దాం. ఇప్పుడు ఇంకొంచెం ముందు అడిగేద్దాం. వీటిని చేసింది ఎవరు? నరుడే, దేవుడైతే కాదు. నరుడు చేశాడు. వాటిని ప్రతిష్ఠించిన తరువాత అభిషక్తుడు వాటిని ఆశీర్వదిస్తున్నాడు. అభిషక్తుడు వాటిని ఆశీర్వదించినప్పుడు అవి ఆశీర్వదింపబడతాయి, అవి పవిత్రపరచబడతాయి. ఒకవేళ దేవుని బిడ్డలారా, ఈ స్వరూపాలు అభిషక్తుని చేత ఆశీర్వదించినప్పుడు అవి ఆశీర్వదించబడకపోతే, అవి పవిత్రపరచబడలేదు అన్నది నీ విశ్వాసమైతే, నేనేమంటానంటే, ఈ రోజున నీవు కూర్చొని ప్రార్థన చేసే ప్రతి మందిరాన్ని నిర్మించింది కూడా నరుడే. మందిరాన్ని నిర్మించింది కూడా నరుడే. ఆ నరుడు చేత నిర్మింపబడిన మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించటం కోసం వచ్చేది అభిషక్తుడే. ఆ అభిషక్తుడు ఆ మందిరాన్ని ప్రతిష్ఠిస్తాడు, అది పవిత్రపరచబడుతుంది. అదేవిధంగా అదే అభిషక్తుడు ఈ స్వరూపాలని ఆశీర్వదిస్తాడు, దేవుని కోసమై వాటిని ప్రతిష్ఠిస్తాడు, అవి పవిత్రపరచబడతాయి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని బిడ్డలారా, ఇప్పుడు మేము ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తా, సమాధానం మీరు చెప్పాలి. పునీత శౌరివారా మా కోసం ప్రార్థన అన్నారా? పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, పునీత మదర్ తెరేసా గారా మా కొరకు వేడుకొనండి అన్నారా లేదా? రైట్, ఎంత బాగా చెప్పారు. మా కోసం వేడుకోండి అని మీరు అడగగానే వాళ్ళు వింటున్నారా? విరిగి సమాధానం ఇస్తున్నారా? ఇవి మనం జ్ఞానం కలిగి ఉండాలి. నేనేమంటున్నారంటే వింటున్నారు. ఏమంటాను? వింటున్నారు. వింటం మాత్రమే కాదు, తిరిగి సమాధానం కూడా మనకి ఇస్తారు. చిన్న ఉదాహరణ బైబిల్ని ఆధారంగా చేసుకొని నేను చెప్తా. ధనవంతుడు, పేద, లాజరు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి త్రోసివేయబడినాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము వడిలోనికి చేర్చబడ్డాడు. వినండి, పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పరలోకములో ఉన్న అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 2 ఆత్మలు కలిసి మాట్లాడుకున్నాయా లేదా? దెయ్యాలు కాదు ఆత్మలంటే. అబ్రహాము ఆత్మీయుడు పరలోకములో ఉన్నాడు, లాజరు ఆత్మీయుడు పరలోకములో ఉన్నాడు. పాతాళ లోకములో ఎవరున్నారు? ధనవంతుడు ఉన్నాడు. ఆయన మాట్లాడితే వాళ్ళకి వినపడింది, వాళ్ళు మాట్లాడితే ఆయనకి తిరిగి సమాధానం ఇచ్చారా లేదా? ఇచ్చారు. నీవు ఆత్మతో ప్రార్థన చేస్తే ఆత్మీయులు మరలా తిరిగి నీకు సమాధానం ఇస్తారు. 19వ శతాబ్దంలో దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా,
17వ శతాబ్దం, 19 కాదు, 17వ శతాబ్దం అనగా 1601వ సంవత్సరం నుండి 1699వ సంవత్సరం వరకు దీనిని 17వ శతాబ్దం అంటారు. నెపోలియన్ చక్రవర్తి గారు, అంటే కాన్స్టాంటైన్ చక్రవర్తి గారు స్పెయిన్ దేశం నుండి రోమ్ నగరానికి వెళ్ళారు. ఏ నగరానికి వెళ్ళారు? రోమ్ నగరానికి వెళ్ళారు. రోమ్ నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ 5వ భక్తనాథ పాపు గారు కథోలిక సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి ఏం చేశారంటే ఆయన తీసుకుని వెళ్ళి చెరసాలలో పడేశారు 5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఆయన చెరసాలలో ఉన్నాడు. ఎందుకనగా దేవుని వాక్యం బోధించడానికి వీలు లేదని. ఈ చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? అమ్మా నేను చెరసాలలో ఉన్నాను, కథోలిక సంఘం చల్లా చెదరైపోతుంది, ఏం చెయ్యాలా అని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, తల్లి మరియకు ప్రార్థన చేస్తే ఆమె తన కుమారుడికి ప్రార్థన చేస్తుంది, ఆమె ప్రార్థన వల్ల మనమందరము కూడా రక్షింపబడతాము అని చెప్పేసి 5వ భక్తనాథ పాపు గారు శ్రీ సభకు లేఖ రాస్తారు. వాళ్ళందరూ కూడా అప్పుడు జపమాల జపటం ప్రారంభిస్తారు. జపమాల చెప్పినప్పుడు 5వ సంవత్సరంలోనే ఆయన జైల్లో నుంచి విడుదల కావటం, శ్రీసభకు రావటం, తన సింహాసనం మీద కూర్చొని శ్రీసభ పరిపాలన చేస్తూ ఆయన అంటాడు, నేను చెరసాలలో నుంచి విడిపించబడటానికి కారణం ఎవరంటే తల్లి మరియా. అది ఒక సాక్ష్యం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శకములోనే 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు, వినండి జాగ్రత్తగా, శతాబ్దాలు అంటే ఎన్ని సంవత్సరాలు? శతాబ్దం వరకు జరుగుతున్నటువంటి రోజుల్లో మహమ్మదీయులకు క్రైస్తవులకు మధ్య ఆత్మీయ యుద్ధాలు జరుగుతున్నాయి. ఏ యుద్ధాలు? ఆత్మీయ యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే మత గొడవలు జరుగుతున్నాయని అర్థం. ఈ మత గొడవలు జరుగుతున్నటువంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకటే చెప్పారు, ఇదిగో మీరు జపమాలను జపించండి. అప్పుడు 7వ భక్తనాథ పాపు గారు ఆజ్ఞ జారీ చేశారు. ఎప్పుడైతే జపమాలను జపించటం ప్రారంభం చేశారో అప్పుడు ఆత్మీయ యుద్ధం అనేటటువంటిది వెనకడుగు వేయటం ప్రారంభమయ్యింది. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆత్మతో మనం ఆత్మీయులను వేడుకుంటే తప్పనిసరిగా వాళ్ళు మన ప్రార్థన వింటారు. ఈ ఆత్మీయులందరూ ఎక్కడ ఉన్నారు అంటే, నా విశ్వాసం పరలోకములో ఉన్నారు. అబ్రహాము గారు, యాకోబు, ఈసాకు వలె మరియా, యోసేపు, శెవిరివారు, అంతోని గారు, జోజప్ప గారు, వీరందరూ పరలోకములో ఉన్నారన్నది నా విశ్వాసం. ఎలా విశ్వాసం అంటే, యేసు ప్రభు వారు అంటారు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. వీళ్ళు చనిపోయింది హృదయ శుద్ధితో కాబట్టి వారు దేవుణ్ణి చూశారు. హానోకు వలె, ఏలియా వలె, మరియ వలె వీరు నీతిగా బ్రతికారు కాబట్టి వారు పరలోకములోకి చేరుకున్నారు. వారు మరణించిన వెంటనే పరలోకానికి చేర్చబడ్డారు. ఆత్మీయంగా వీళ్ళు పరలోకములో ఉన్నారు కాబట్టి మా కోసం వేడుకోండి అని ప్రార్థన చేయగా వారు మన కోసం ప్రార్థన చేస్తారు. అందుకే చనిపోయిన తర్వాతట వీరట నరుల్లాగా ఉండరట, దేవదూతల్లాగా ఉంటారట. మార్కు శుభవార్తలో 12వ అధ్యాయంలో 25వ వచనం చూద్దాం. పునరుత్థానమైన పిదప మానవులు వివాహాలు చేసుకొనరు, వివాహము చేయబడవు, పరలోకమందలి దేవదూతల వలె ఉందురు. ఎలా ఉంటారట? దేవదూతల వలె. ఈ రోజున పరలోకానికి చేర్చబడిన తర్వాత అందరు ఎలా ఉంటారట? దేవదూతల్లాగా ఉంటారట. అంటే హృదయ శుద్ధి కలవారు ధన్యులు. ఆ హృదయ శుద్ధితో చనిపోతే వారి పరలోకములోకి వెళితే వాళ్ళు ఎప్పుడు దేవదూతల్లాగా ఉంటారు అని
మనకు దేవుని వాక్యం బోధిస్తుంది. అది మాత్రమే కాదు, యేసు ప్రభు వారు కూడా అంటారు, నేను వెళతాను, నేను మీకోసం ఒక స్థలం సిద్ధం చేస్తాను, నేను ఉండు చోటనే మీరు ఉండునట్టులా నేను స్థలము మీకోసం సిద్ధపరుస్తాను. అంటే ఆయన ఎక్కడ ఉంటాడు? తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉంటాడు. మనకు స్థలం ఎక్కడ ఉంటుంది? ఆయన ఎక్కడ ఉంటాడో మనకు అక్కడ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనకంటే ముందు దేవుని సేవ చేసి, మనకంటే ముందు దేవుని పరిచర్య చేసి, మనకంటే ముందు దేవునితో సహవాసముండి చనిపోయిన వారందరూ పరలోకములో యేసు ప్రభు ఏర్పాటు చేసిన స్థలములోకి చేర్చబడతారు. ఉదాహరణకి లాజరు చనిపోకముందే దేవుడు అబ్రహాము వడిని ఒక స్థలంగా లాజరు కోసం సిద్ధం చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి. అందుకే మత్తయి చివరి వాక్యం చెప్పుకొని మనం ముగించుకుందాం. అందుకే మత్తయి శుభవార్తలో 5వ అధ్యాయంలో దేవుడు చక్కనైనటువంటి మాటలు పలుకుతున్నారు. 11, 12 వచనాలు చదువుదాం. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించిరి పరలోకములో. వినండి జాగ్రత్తగా. అయితే ఇలా బాధలు పడ్డవారు, దేవుడి పరిచర్య చేసిన వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటో చూద్దాం. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. ఏం కలదట? బహుమానం. ఎక్కడ కలదట? పరలోకములో. నా నిమిత్తము ప్రజలు హింసించినప్పుడు, హింసల పాలైనప్పుడు, నిందల పడినప్పుడు, అవమానం పొందినప్పుడు, దేవుని కోసం బ్రతికినప్పుడు, దేవుని సేవ చేసి చనిపోయినప్పుడు, హృదయ శుద్ధి కలిగి చనిపోయినప్పుడు అంటున్నాడు, మీకు పరలోకములో గొప్ప బహుమానం కలదు. ఆనందపడండి, మహా ఆనందపడండి. దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, అంటే ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, మరలా మనకు దేవుని వాక్యము బోధించిన మన మునుపటి నాయకుల్ని మనం మరిచిపోయినా దేవుడు మాత్రం మరిచిపోడు. కాబట్టే దేవుడు అన్నాడు, బహుమానము కలదు, పరలోకములో మీకు గొప్ప బహుమానం కలదు అని అంటున్నారు. అది మాత్రమే కాదు, దర్శన గ్రంథంలో 20వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా చక్కనైన మాట పలుకుతున్నారు. పిమ్మట సింహాసములను సింహాసనాసీనులను అక్కడ నేను చూచి తిని తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను. యేసునకు దేవుని వాక్కుకు సాక్షులుగా, చూడండి, యేసునకు దేవుని వాక్యానికి సాక్షులుగా శిరచ్ఛేదనము గావించబడిన వ్యక్తుల ఆత్మలను కూడా నేను అట చూచి తిని. ఎక్కడట ఇది? పరలోకమందు. ఎవరు చూశారట? యోహాను గారు చూశారట. ఎవరట వాళ్ళు? దేవుని కోసం చనిపోయిన వారి ఆత్మలను ఆయన చూశారు శారీరకంగా. అందుకే నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు జీవము ఉండగా మరణించినను జీవిస్తారు. అంటే శారీరకంగా మరణించిన ఆత్మీయంగా జీవిస్తారు. వీరి ఆత్మలు పరలోకములో జీవిస్తూనే ఉన్నాయి. చదువమ్మా. ఆ మృగమును దాని విగ్రహమును వారు పూజింపలేదు. ఆ మృగ చిహ్నమునకు కూడా వారు తమ నుదురులపై చేతులపై వేయించుకొనలేదు. చాలమ్మా, చూసారు. ఇప్పుడు దర్శన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. వారిలో ఒక్కొక్కరికి ఒక ధవళ వస్త్రము ఇయ్యబడెను. తమ వలనే చంపబడవలసిన తమ సహోదరుల సహసేవకుల సంఖ్య మొత్తము పూర్తియగు వరకు
ఇంకా కొంతకాలము ఓపిక పట్టవలసినదిగా వారితో చెప్పబడెను. తరువాత ఆ గొర్రె పిల్ల 6వ ముద్రను విప్పుట చూచి తిని. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను తప్పు చెప్పినట్టున్నాను. సారీ, నేను తప్పు చెప్పాను. 20వ అధ్యాయము 5 నుండి చదవమ్మా. 5 నుండి. మిగిలిన మృతులు 1000 సంవత్సరములు పూర్తియగు వరకు సజీవులు కాలేరు. ఇది మృతుల ప్రథమ పునరుత్థానము. చాలా, ఇది మృతుల ప్రథమ పునరుత్థానం అంటే మీరు అనుకోవచ్చు, దేవుని బిడ్డలారా, ఇప్పుడు లాజర్ గారికి వచ్చింది ప్రథమ పునరుత్థానం. సో ఇదంతా నేను ఎందుకు చెబుతున్నా అంటే, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్న సంఘం కథోలిక సంఘం. ఎలా అంటే, దేవుని వాక్యమును మనకు బోధించిన మన మునుపటి నాయకులను మనం మర్చిపోకుండా, మనం విడిచిపెట్టకుండా జాగ్రత్తగా వారి విశ్వాసం, వారి జీవితం, వారి మరణాన్ని విశ్వసిస్తూ గుర్తు తెచ్చుకుంటూ వారికి లాగా జీవించటం కోసం ప్రయత్నం చేయటం కోసం, మరింతగా నరులకు అర్థమయ్యేలా చేయటం కోసం ఈనాడు ఈ స్వరూపాలను ఏర్పాటు చేసుకొని వారిని మనం గౌరవిస్తున్నాం, వారిని మనం ఆరాధిస్తున్నాం. అందుకే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, నాకు సేవ చేసేవాడు నేను ఉండు చోటనే ఉంటాడు, వాడిని నా తండ్రి ఎక్కడ అనుకున్నారా? యోహాను 12, యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామా? పండుగ సందర్భముగా ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారి గలీలియాలోని బెత్సైదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళిరి. అతడితో, అయ్యా, వినండి జాగ్రత్తగా, ఈ ప్రశ్న వినండి, గుర్తుపెట్టుకోండి. గ్రీకులు వచ్చి ఫిలిప్పును అడిగారు. ఏమడిగారు? అయ్యా, మేము యేసుని చూడాలనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అడిగిన ప్రశ్న ఇది. యేసు ప్రభు గారు ఏ సమాధానం ఇచ్చారో చూసి ముగిద్దామే. ఏ ప్రశ్న అడిగారమ్మా? అయ్యా, మేము యేసుని చూడాలనుకుంటున్నాం అని గ్రీకులు ఫిలిప్పును అడిగారు. ఫిలిప్పు వచ్చి ఆంద్రేయని అడుగుతారు. ఫిలిప్పు ఆంద్రేయ ఇద్దరు వెళ్ళి యేసయ్యని అడుగుతారు. చదవమ్మ ఇప్పుడు. ఎన్నో వచనం చదువుతున్నా? 23వ వచనం చదవండి. అందుకు యేసు ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పరపబడవలసిన గడియ, ఒక నిమిషం ఆగండి, అందరు మీ తలల పైకి లేపండి. గ్రీకులు ఏమడిగారు? గడి చెప్పండి. గ్రీకులు ఏమడిగారు? ఏందో కొంతమంది పెదాలాడుతున్నారు కానీ నోరు తెరిచి చెప్పట్లేదు. యేసుని ఫిలిప్పి ఆంద్రేయ వచ్చి యేసైతే ఏం చెప్పారు? అదే మాట. మరి యేసయ్య ఏమన్నారు? మనుష్య కుమారుడు మహిమ పరపబడవలసిన గడియ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నన్ను చూడటానికి వస్తే, నేను గుమ్మం బయటకు వస్తే వాళ్ళు నన్ను చూస్తారు, నేను వాళ్ళని చూస్తా. కానీ ఆయన ఏమన్నాడు? సరే లోపలికి రండి, కూర్చొని మాట్లాడదాం అన్నారా? అనలేదు. సరే యేసు ప్రభు వారు బయటికి వెళ్ళారా? వెళ్ళలా. మనుష్య కుమారుడు మహిమ పరపబడవలసిన గడియ వచ్చిందని అడిగిన ప్రశ్న ఏంటి? ఆయన చెప్పిన సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది. ఏంటి అంటే, గ్రీకులు తెలివి కల్లవాళ్ళు, గ్రీకులు జ్ఞానం కలిగిన వాళ్ళు. యూదులు అందరూ లోకమంతా యేసయ్య గురించి గొప్పగా చెబుతుంటే చూడటానికి వచ్చారు. వచ్చి తర్వాత అడిగితే, అయ్యా, మీరు చూసే నిజమైన దేహం ఇది కాదు,
మీకు కావాలనుకుంటున్న నిజమైన స్వరూపం ఇది కాదు. నా దేహం మహిమ కలిగిన దేహం. నా దేహం పునరుత్థాన దేహం. దేహం అంటే మీకు అర్థం కావాలంటే మహిమ కలిగిన దేహం అనగానే మీకు మత్తయి 17:2 చూస్తే మీకు అర్థమైద్ది. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ అర్థమవుతుంది. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. అది అసలు ఆయన రూపం. అది నరుడుగా పుట్టక ముందు దేవుని రూపం ఇది. ఆయన మహిమ కలిగిన రూపం అది. ఆయన రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఇది ఆయన రూపం. గ్రీకులారా, మీరు చూసే నా నిజమైన రూపం ఇది కాదు. నేను చనిపోతా, 3వ రోజున తిరిగి లెగుస్తా, మహిమ కలిగిన దేహాన్ని నేను పొందుకుంటా. నా రూపం అది. అయితే ఆ రూపాన్ని చూడాలంటే 3 మెట్లు ఎక్కాల. ఆ మహిమ కలిగిన దేహం, ఆ గ్లోరిఫైడ్ బాడీని చూడాలంటే, ఆ కోటి సూర్యుల కాంతి కలిగిన దేహాన్ని, ఆ తెల్లని వస్త్రం లాంటి దేహాన్ని చూడాలంటే 3 మెట్లు ఎక్కాలట. మరలా ఇక్కడికి రండి, 12వ అధ్యాయానికి రండి, 24వ వచనం. మొదటిది 23 చదివి 24 చదవండి. అందుకు యేసు ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పరపబడవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమన్నా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడలా, ఫస్ట్ ఏమంటున్నారంటే, నన్ను చూడాలంటే మీరు శారీరకంగా చచ్చిపోవాలి. నన్ను చూడాలంటే లోకాన్ని వదిలిపెట్టాల. నన్ను చూడాలి అంటే లోక వాంఛలను వదిలిపెట్టాల. నన్ను చూడాలంటే శారీరకమైన కోరికలు విడిచిపెట్టాల. నన్ను చూడాలంటే ఇదిగో గోధుమ గింజ భూమిలో పడితే కొత్త మొక్క ఎలాగైతే వచ్చిందో, కొత్త విత్తనం ఎలాగైతే మొక్కగా మారిందో, మీ బ్రతుకు కూడా నూతనంగా మారాల. నూతన జీవితం ప్రారంభించాలా. నాతో ప్రయాణం మీరు ప్రారంభించాలా. నాతో సహవాసం మీరు చేయాలా. నాతో మీరు ఉండాలా. నాతో మీరు నడవాలా. ఇది మొదటి మెట్టు. లోకాన్ని విడవాలా, దేవునితో ప్రయాణం చేయాలి. ఇది మొదటి మెట్టు ఆయన చూడాలంటే. రెండవ మెట్టు 25వ వచనం చదవమ్మా. తన ప్రాణాన్ని ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు. రెండవది ఏంటంటే, నూతన జీవితాన్ని ప్రారంభించిన నువ్వు నీ శరీరాన్ని ద్వేషించాలా. అంటే లోకాన్ని ద్వేషించాలా, దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకమున తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోతాడు, తన ప్రాణాన్ని ద్వేషించేవాడు దానిని కాపాడుకుంటాడు. అంటే దేవునితో సహజీవనం ప్రారంభించిన నీవు, దేవునితో కలిసి నడుస్తున్న నీవు, పవిత్ర జీవితం ప్రారంభించినటువంటి నువ్వు ఏం చెయ్యాలి అనంటే, గుర్తుపెట్టుకోవాలి, నీ శరీరాన్ని ద్వేషించాలా, దేవుణ్ణి ప్రేమించాలి. ఇది రెండో మెట్టు. నమ్మేది దేవుణ్ణి, ప్రార్థన చేసేది దేవుడికి, ప్రేమించేది మాత్రం శరీరాన్ని. గ్రీకులారా, మీరు నన్ను చూడాలంటే ఒకటి, కొత్త జీవితం ప్రారంభించండి. ఈ నూతన జీవితంలో లోకాన్ని ద్వేషించండి, శరీరాన్ని ద్వేషించండి, శరీర కోరికలను ద్వేషించండి, ధనాన్ని ద్వేషించండి, పదవిని ద్వేషించండి, రాజకీయాన్ని ద్వేషించండి, స్వార్థాన్ని ద్వేషించండి, అహంభావాన్ని ద్వేషించండి, కుళ్ళుబోతుతనాన్ని ద్వేషించండి, త్రాగుబోతుతనం, విందులు, వినోదాలు అన్నిటినీ మీరు ద్వేషించండి అని పలికారు. ద్వేషించిన తరువాత అంటున్నారు, ఇది మూడవది, కొత్త జీవితం ద్వేషించండి. ఇప్పుడు అనుసరించాల. ఎవరిని అనుసరించాలా? క్రీస్తుని అనుసరించాలి.
3 మెట్లు. ఒకటి ఏం చేయాలా? నశించాలి. రెండవది ద్వేషించాలి. మూడవది అనుసరించాలి. ఒకటి శారీరకంగా నశించాలి, ఆత్మతో నూతన జీవితం ప్రారంభించాలి. రెండవది ద్వేషించాలి, లోకాన్ని శరీరాన్ని ద్వేషించాలి. మూడవది అనుసరించాలి, యేసయ్యని అనుసరించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా. గ్రీకులు ఏమడిగారు? ఇప్పుడు సమాధానం దొరికింది. చూడండి 26వ వచనంలో సమాధానం దొరికింది. అప్పుడు నేను ఉన్న చోటనే. అర్థమైందా? నన్ను చూడాలనుకుంటున్నారు. నన్ను మీరు చూడాలంటే నశించాలా, ద్వేషించాలా, అనుసరించాలా? ఇవన్నీ చేస్తేనే నేను ఉన్న చోటనే మీరు ఉంటారు. అంటే మీరు నన్ను కళ్ళతో చూస్తారు, నన్ను చూస్తారు. తర్వాత చదవమ్మా. నన్ను సేవించిన ఎడల, నన్ను సేవించిన వానిని నా తండ్రి గౌరవిస్తాడు. అంటే దేవుని బిడ్డలారా, శరీరాన్ని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించి క్రీస్తుని అనుసరించిన వారు యేసయ్య ఎక్కడ ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉన్నటువంటి వారిని తండ్రి గౌరవించాడు. అంటే జోజప్ప గారు కావచ్చు, శివురి వారు కావచ్చు, మరియమ్మ గారు కావచ్చు, అంతోని వారు కావచ్చు, లేకపోతే 2వ జాన్ పాల్ పాపు గారు కావచ్చు, పునీతులు ఎవరైనా శరీరాన్ని నశించారు, శరీరాన్ని ద్వేషించారు, దేవుణ్ణి అనుసరించారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడ ఉన్నానో వాళ్ళు అక్కడ ఉన్నారు, వారిని నా తండ్రి. దేవుడు సేవ చేసి దేవుడి కోసమై మరణించిన దైవ సేవకులనే మన తండ్రి గౌరవించగా లేంది మనం గౌరవిస్తే పాపమా అండి? మనం గౌరవిస్తే తప్పా అండి? కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము ఆ సేవకులని గౌరవిస్తున్నామే కానీ ఆరాధన చెయ్యకూడదు కూడా. దేవుని మాత్రమే ఆరాధించాలి, దైవ సేవకులని గౌరవించాలి. మరియ తల్లినైనా, జోజప్పనైనా, యాకోబు గారినైనా, యోసేపు గారినైనా, స్టీఫన్ అయినా, ఇర్మియానైనా, అబ్రహామునైనా, ఎవరినైనా మనము గౌరవించాలే కానీ ఆరాధన చెయ్యకూడదు. ఆరాధన దేవునికి మాత్రమే, మహిమ దేవునికి మాత్రమే, ప్రార్థన దేవునికి మాత్రమే. వీళ్ళందరూ ఎవరు అనగా మధ్యవర్తులు. వీరందరూ ఎవరు అనగా పవిత్రులు. వీరందరూ ఎవరు అనగా నీతిమంతులు. వీరందరూ మన తరపున దేవునికి విన్నపాలు విన్నవిస్తారు. కనుక మనమందరం కూడా మా కోసం ప్రార్థన చేయమని అడుగుదాం. మరి ఎవరైనా ఏంటి మీరు ఇలా చేస్తున్నారని అడిగితే మాకు తెలియదు అని అంటే మాత్రం దేవుడికి లెక్క అప్పగించుకోవాల్సి వస్తుంది. లేదా మా సమయం వాళ్ళ సమయం వృధా చేసి మేము ఇక్కడికి రాలేదు, ఎంతో దూరం వర్షం పడుతున్నప్పటికి వచ్చాం. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మ జ్ఞానాన్ని మీతో పంచటానికి. కాబట్టి ఆ జ్ఞానంతో నింపబడి విశ్వాసములో బలపడదాం, దేవునిలో ఎదుగుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఓ యేసుక్రీస్తు ప్రభువా, గ్రీకులు నీ దగ్గరకు వచ్చినప్పుడు, నిన్ను చూడాలని ఆశపడినప్పుడు నశించండి, ద్వేషించండి, అనుసరించండి అని వాక్యములు పలికిన దేవానికి స్తోత్రం. అయ్యా, మేము కూడా మాకంటే ముందు సేవ చేసి చనిపోయిన మా సేవకులను గుర్తుకు తెచ్చుకుంటున్నాం. వారికి మేము పెట్టుకున్న పేరు పరిశుద్ధులు, పవిత్రులు, పునీతులు. నాయన, వారందరినీ మీరు ఆశీర్వదించండి. మీరు ఉన్న చోటనే వారును ఉన్నారు దేవా. వారిని మా తండ్రి గౌరవిస్తున్నారు దేవా.
మేము కూడా వారి జీవితాన్ని, వారి విశ్వాసాన్ని, వారి మరణాన్ని అనుసరించి గౌరవించే గొప్ప భాగ్యం మాకు దయచేయండి ఆయన. మాలో చాలామంది విషయం అర్థము కాక, విషయము తెలియక దేవునికి దూరం అవుతున్నారు. ఆరాధిస్తున్నాము అనుకుంటున్నారే కానీ గౌరవిస్తున్నామన్న సంగతి మరిచిపోతున్నారు. ప్రభువా, ఈ వాక్యాన్ని మాకు అర్థం చేసి ఆ వాక్యానికి లోబడి బిడ్డలుగా మమ్మలను చేయండి. అర్థం కాని ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకు